నమస్తే. కిడ్నీ సమస్యలు అంటే ఏంటి? కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడు మన శరీరంలో కలిగే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సో ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేద్దాం. స్టూడియోలో మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ వినోదిత గారు. నమస్తే డాక్టర్. సో వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో ఏం చెప్తారంటే కిడ్నీ సమస్య అనేటప్పుడు మన బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతాయి అంటారు. అలాగే వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా అంటే బాడీలో ఈ స్టోన్స్ ఏర్పడతాయి కదా, పోతాయి అంటారు కొంతమంది ఏంటంటే కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ కొన్ని ఫుడ్స్ తో కలిపి తీసుకోకూడదు అంటారు. సో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో అసలు కిడ్నీ అంటే ఏంటి, దాని వర్కింగ్ ఏంటి, అసలు బాడీలో అది ఎందుకుంది, దేనివల్ల మనకి యూజ్ అవుతుంది అనేది నేను క్లియర్ గా చెప్తాను. సో మెయిన్ గా మనకి కిడ్నీ అనేది ఎక్స్క్రీటరీ సిస్టమ్ అన్నమాట. అంటే బాడీలో ఏదైనా వేస్ట్ పార్టికల్స్ ఉంటే దాన్ని బయటికి పంపించడానికి కిడ్నీ అనేది యూజ్ అవుతుంది. సో మన బ్లడ్ లో కానీ ఒకవేళ మన బ్లడ్ లో ఎక్సెస్ ఆఫ్ టాక్సిన్స్ ఉన్నాయి, లేదంటే ఎక్సెస్ ఆఫ్ మలం పార్టికల్స్ అనేవి బాడీలో ఉన్నాయి అని అంటే వాటిని బయటికి ఎక్స్క్రీట్ చేయడానికి కిడ్నీ అనేది ఒక ఫిల్టర్ మాదిరిగా పనిచేస్తుంది అనమాట. సో వన్స్ బ్లడ్ అనేది కిడ్నీకి వచ్చినట్లయితే అక్కడ నుంచి బ్లడ్ ఫిల్టర్ అయ్యి మనకి సర్టెన్ టాక్సిన్స్ అనేవి బయటికి పంపిస్తుంది. అండ్ ఆల్సో ఏదైనా న్యూట్రియంట్స్ ఉంటే కనుక అది బాడీకి అబ్జర్వ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో ఇది మనకి కిడ్నీ చేసే యూజ్. సో మెయిన్ గా కిడ్నీ అనేది ఇరువైపులా ఉంటాయి అండ్ అది ఒక చిన్న బీన్ షేప్ లో ఉంటుందన్నమాట. సో ఇది మెయిన్ గా మనకి లంబార్ ఏరియా అంటే లోవర్ బ్యాక్ దగ్గర మనకి ఈ కిడ్నీ అనేది ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఇది నార్మల్ గా ఉంటే మనకి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. యూరిన్ అనేది సహజంగానే వెళ్ళిపోతుంది. మెయిన్ గా 2 లీటర్స్ కంటే ఎక్కువ యూరిన్ మనము ఎవ్రీడే అనేది పాస్ చేయాలి. సో అలా చేయలేకుండా ఉంటే మనకి సమస్యలు అనేది ఏర్పడతాయి. అండ్ ఆల్సో వన్స్ ఒకవేళ కానీ మీ యూరిన్ లో శాండ్ పార్టికల్స్ లాగా రెడ్ కలర్ శాండ్ పార్టికల్స్ లాగా ఉన్నాయి, లేదంటే రెడ్ యూరిన్ వస్తుంది, ఆర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ పెరిగింది, ఆర్ మీకు లోవర్ అబ్డామిన్ పెయిన్ ఉంది అని అంటే కిడ్నీకి రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అని అర్థం అనమాట. సో ఎటువంటి ఇష్యూస్ ఉంటే ఎటువంటి సమస్యలు వస్తాయి అనేది కూడా చెప్తాను. సో మెయిన్ గా మనము కిడ్నీ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి మెయిన్ గా బ్రెయిన్ లో వచ్చే ఒకటే ఒక డిసీజ్ ఏంటంటే కిడ్నీ స్టోన్స్. సో మెయిన్ గా ఈ కిడ్నీ స్టోన్స్ దేని వల్ల వస్తాయి అనేది చూసుకున్నట్లయితే మెయిన్ గా కిడ్నీ అనేది ఇందాక చెప్పినట్లు ఎక్స్క్రీటరీ దానికి యూజ్ అవుతుంది. సో బాడీలో మనకి ఎక్సెస్ ఆఫ్ కాల్షియం ఉంది, అది మనకి యూరిన్ ద్వారా బయటికి వెళ్తున్నా కూడా ఇంకా ఎక్సెస్ గా మన బాడీలో ఉంది అని అంటే మనకి ఆ కిడ్నీలో ఒక స్టోన్ మాదిరిగా ఫామ్ అవుతుంది అనమాట. సో స్టోన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కాల్షియం కార్బోనేట్ స్టోన్స్ ఉంటాయి, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ ఉంటాయి, స్టూయియడ్ స్టోన్స్ ఉంటాయి, యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటాయి, సిస్టెన్ స్టోన్స్ అని ఉంటాయి అన్నమాట. సో మెయిన్ గా ఒక్కొక్క రీజన్ వల్ల ఏర్పడతాయి. సో ఇందాక మాట్లాడుకున్నట్టు కాల్షియం అనేది బాడీలో ఎక్కువగా యూరిన్ నుంచి వెళ్తుంది అని అంటే మనకి కాల్షియం స్టోన్స్ అనేవి ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కాకుండా మనకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే మన యూరిన్ లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అని అంటే దానివల్ల ఒక చిన్న క్రిస్టల్స్ మాదిరిగా స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో ఇది మనము యూజువల్ గా దేని మూలకంగా ఫామ్ అవుతుంది, ఏ స్టోన్ అయినా కానీ మన బాడీలో ఒకవేళ మీరు యానిమల్ ప్రోటీన్ కానీ ఎక్కువగా తీసుకున్నట్లయితే ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవడం, అండ్ ఆల్సో మనకి కార్బన్ డ్రింక్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పెప్సీ కానీ కోకోకోలా కానీ ఇట్లాంటి డ్రింక్స్ ఏవైతే ఉంటాయో అందులో కార్బొనేట్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఫుడ్ లో చూసుకున్నట్లయితే మెయిన్ గా పాలకూర కానీ ఇట్లా సీ ఫుడ్ కానీ ఎక్కువగా తీసుకున్నప్పుడు స్టోన్స్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు రెడ్ మీట్ అన్నమాట, అంటే మటన్ కానీ ఒకవేళ మనకి ఇతర పోర్క్ కానీ ఇట్లాంటి మీట్ కానీ మనం తీసుకున్నట్లయితే దాని మూలకంగా ఎక్సెస్ ఆఫ్ ప్రోటీన్ బాడీలో ఉన్నప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవ్వటము ఆర్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ లో అది బయటికి వెళ్ళలేకపోవడం, దానివల్ల ఒక చిన్న స్టోన్స్ ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. స్టూయియడ్ స్టోన్స్ అంటాము. మెయిన్ గా స్టూయియడ్ స్టోన్స్ దేని వల్ల ఫామ్ అవుతాయి అంటే యూజువల్ గా ఎక్కువగా ఫీమేల్స్ లో ఫామ్ అవుతాయి. ఈ ఫీమేల్స్ లో యూజువల్ గా యూటీఐ సమస్యలు అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మెయిన్ గా
ఫీమేల్స్ లో ఏంటంటే ఇండియన్ వేలో వాళ్ళు యూరిన్ అనేది పాస్ చేస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం ఫ్లోర్ కి దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ సమస్యలు అనేవి ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మేల్స్ కంటే ఫీమేల్స్ లో మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. సో అది గనక ఫస్ట్ స్టేజ్ లోనే ట్రీట్మెంట్ తీసుకోలేదు అని అంటే ఆ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది మనకి అక్యూట్ స్టేజ్ నుంచి క్రానిక్ స్టేజ్ కి అయిపోయి స్టూయిడ్ స్టోన్స్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ స్టోన్స్ డిఫరెంట్ రీజన్స్ వల్ల ఫామ్ అవుతాయి. అండ్ ఆల్సో మెయిన్ గా అందరిలో కామన్ గా వచ్చే స్టోన్స్ ఏంటంటే కాల్షియం కార్బోనేట్ స్టోన్స్ ఆర్ కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ అన్నమాట. ఎస్, అంటే ఇప్పుడు జనరల్ గా లేడీస్ అనే వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ అనేది ఉంటుంది యూజువల్ గా 30 years దాటిన వాళ్ళకి. సో వాళ్ళు ఓరల్ గా కొన్ని కాల్షియం సప్లిమెంట్స్ అందరూ తీసుకుంటూ ఉంటారు. అంటే మీరు ఇందాక మాట్లాడుతూ కాల్షియం ఎక్కువ అయిన సందర్భాల్లో కూడా ఈ స్టోన్స్ ఏర్పడే ఉంటుంది సిచ్యువేషన్ అన్నారు. సో అలాంటి ఓరల్ టాబ్లెట్స్ తీసుకుంటే కూడా ఇలా కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుందా? ఎస్, మెయిన్ గా కాల్షియం ప్రతి ఒక్క లేడీస్ ఈ మధ్య ఏంటంటే కాల్షియం ఒక చిన్న పెయిన్ ఎక్కడన్నా నొప్పి వచ్చిందంటే నాకు కాల్షియం డెఫిషియన్సీ ఉంది, నేను కాల్షియం టాబ్లెట్ తీసుకుంటానే ఇదిలోకి వెళ్ళిపోతున్నారు. మెయిన్ గా ఫస్ట్ మీ బాడీ అనేది ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఏదైతే డెఫిషియన్సీ ఉందో అది మాత్రం తీసుకుంటేనే మీకు బాడీ అనేది నార్మల్ గా ఫంక్షన్ చేస్తుంది. అన్నెసెసరీగా మీకు కాల్షియం ఉన్నా కూడా నేను 30 దాటిన తర్వాత నాకు కాల్షియం తగ్గిపోతుంది అనే అపోహతోటి అన్నెసెసరీగా మీరు కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకుంటే మనకి ఇటువంటి స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో అన్నెసరీగా బాడీలో ఎక్సెస్ కాల్షియం అనేది స్టోర్ అవుతా ఉంటది. సో అది ఎక్స్క్రీటరీ సిస్టమ్ ద్వారా బయటికి వెళ్ళలేక మనకి లోపలే ఉంటూ ఎక్సెస్ టాక్సిన్స్ కూడా క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అన్నెసరీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఒక కిడ్నీ ప్రాబ్లం ఉంది అంటే డాక్టర్ దగ్గరికి కలవగానే ఎక్కువగా వాటర్ కన్జ్యూమ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. వాటర్ ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ పోతాయి అంటారు. కానీ అట్ ద సేమ్ టైం వాటర్ ఎక్కువ తాగితే కిడ్నీ ఫంక్షనింగ్ వాటికి చేయడానికి కూడా ఎక్కువగా అవి కూడా ఫిల్టర్ చేయడానికి వాటికి కూడా కొంత టైం ఉంటుంది కదా. సో వాటి మీద ఫంక్షనింగ్ మీద ఎఫెక్ట్ పడదు. సో స్టోన్స్ ఉన్నప్పుడు మెయిన్ గా ఎంత స్టోన్ ఉంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనకి 3 mm లోపల అంటే 5 mm లోపల చిన్న స్టోన్స్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ అంత చిన్న స్టోన్స్ ఉన్నాయి అని అంటే వాటర్ ఎక్కువ ఇంటేక్ తీసుకున్నప్పుడు ఆ స్టోన్ అనేది కొంచెం కరిగిపోయి అది యూరిన్ ద్వారా పాస్ అవుతుంది. సో ఎక్సెస్ వాటర్ కూడా మనము నార్మల్ గా మన బాడీకి మన BMI ప్రకారంగా ఎంత వాటర్ కన్స్యూమ్ చేయాలో అంత వాటరే కన్స్యూమ్ చేయాలి. దానికంటే ఎక్సెస్ కన్స్యూమ్ చేయకూడదు. స్టోన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ దేనికి ఫామ్ అయితే అంటే డిహైడ్రేషన్ ఉన్న పేషెంట్స్ లో, అంటే ఎక్కువగా వాటర్ ఇంటేక్ తీసుకోకుండా రోజులో ఓన్లీ 1 glass or 1.5 glass వాటర్ తీసుకుంటున్నారు. ఎంత వాటర్ తీసుకోవాలి? మెయిన్ గా 3 liters వాటర్ అనేది ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ అనేది కన్స్యూమ్ చేయాల్సిందే. 3 liters వాటర్ తీసుకోకపోతే మనకి బాడీలో డిహైడ్రేషన్ లెవెల్స్ అనేది ఉంటదన్నమాట. అలా అని చెప్పేసి వాళ్ళు ఆ 3 liters కంటే ఎక్సెస్ గా కన్స్యూమ్ చేసినా కూడా యూరిన్ అవుట్పుట్ ఎక్కువ అయిపోయి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఫ్రీక్వెంట్ గా యూరినేషన్ పాస్ చేస్తున్నప్పుడు యూరినల్స్ కి వెళ్తూ ఉంటాము, దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో హౌ మచ్ వాటర్ యూ వాంట్ అనేది చూసుకొని మీ BMI ప్రకారంగా, అంటే మీ హైట్ కి మీ వెయిట్ కి ఎంత వాటర్ మీ బాడీకి కావాలి అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు వాటర్ ఇంటేక్ అనేది తీసుకోవాలి. మినిమం అయితే 2.5 to 3 liters కంపల్సరీగా తాగాలి. దానికి మించి మీ BMI ప్రకారంగా చూసుకోవాలి. ఎస్, అంటే బాడీలో స్టోన్స్ ఏర్పడ్డాక చాలా మంది డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ ఉంటారు. ఎంత ఉంటే అంటే సర్జరీ లెవెల్కి వెళుతుంది. వన్స్ ఒకసారి సర్జరీ చేసుకున్నాక కూడా మళ్ళీ కిడ్నీ సమస్య వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఎస్, కిడ్నీ స్టోన్స్ ఇందాక చెప్పుకున్నట్టు కాజెస్ మనం తీసుకునే ఫుడ్ ద్వారా మనకి ఈ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు వన్స్ ఆపరేషన్ చేయించుకున్నాక కూడా స్టోన్ ఫామ్ అయ్యే తత్వం అనేది బాడీలో ఉంటుంది. బికాస్ యూఆర్ నాట్ స్టాపింగ్ వాట్ యూఆర్ ఈటింగ్. సో అది గనక మీరు నార్మలైజ్ చేసుకున్నట్లయితే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే తత్వం అనేది బాడీలో తగ్గుతుంది. బట్ దెన్ చాలా మందికి ఎటువంటి ఫుడ్ తీసుకున్నాక కూడా వన్స్ ఫామ్ అయింది అని అంటే రికరెన్సీ అనేది ఎక్కువగానే ఉంటుంది. అంటే ఇప్పుడు యూరిన్ నుంచి స్టోన్ వెళ్లిపోయినా కూడా ఒక కిడ్నీలో ఉండేది ఇంతకు ముందర స్టోన్, బట్ ఇప్పుడు 2 kidneys లో ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఆ రికరెన్సీ అనేది ఉండటం మూలన వాళ్ళకి ఏంటంటే
హెరిడిటరీ పరంగా కూడా ఈ డిసీజెస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వన్స్ హెరిడిటరీ పరంగా వచ్చింది అని అంటే ఆ రికరెన్సీ అనేది తగ్గించుకోవడానికి మనకి మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. మెడిసిన్స్ తో పాటు మీరు మీ డైట్ అనేది కంట్రోల్ చేసుకున్నట్లయితే కంపల్సరీగా స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వకుండా అండ్ మళ్ళీ రికర్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఆల్సో మీరు ఒకవేళ సర్జరీ చేయించుకున్నారు ఆర్ స్టోన్ గురించి సర్జరీ చేయించుకున్నారు అని అంటే అది మళ్ళీ రీకర్ అవ్వకుండా ఉన్నదాన్ని నార్మల్ గా చేసుకోవడానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి. సో వన్స్ అప్రోచ్ అయితే మీకు ఎటువంటి మెడిసిన్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందనేది చెప్తాము. చాలా మందికి అంటే స్టోన్స్ ఉన్నాయని తెలుస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళుతూ ఉంటారు, బట్ వాళ్ళకి సర్జరీ అంత ఇష్టం ఉండదు. బట్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ వస్తే అంటే ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? వితౌట్ సర్జరీ వాళ్ళకి స్టోన్స్ అని కరిగిపోయే ఛాన్స్ ఉంటుందా? ఎస్. సో మెయిన్ గా హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో మనం ఏం చేస్తామంటే నేను ఇందాక చెప్పినట్లు జెనెటిక్ పరంగా అంటే హెరిడిటరీ పరంగా వాళ్ళకి అది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ జీన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆ జీన్ లో ఈ టెండెన్సీ స్టోన్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని తగ్గించి అండ్ ఆల్సో ఉన్న స్టోన్ ని తగ్గించేలాగా మనకి మెడిసిన్స్ అనేవి ఉంటాయి. సో ఆ స్టోన్ అనేది బ్రేక్ డౌన్ చేసి దాన్ని యూరిన్ లో ఒక చిన్న శాండ్ పార్టికల్స్ లాగా పంపించేలాగా మనకి మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. ఆ స్టోన్ అనేది బ్రేక్ డౌన్ చేసి దాన్ని యూరిన్ ద్వారా బయటికి పంపించే మనకి మెడిసిన్స్ ఉన్నాయి. కాబట్టి అండ్ ఆల్సో రికరెన్సీ ఏదైతే ఉంటుందో తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్టాప్ చేసే తత్వం అనేది హోమియోపతి మెడిసిన్స్ లో ఉంటాయి. సో మన హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో ఏంటంటే అడ్వాన్స్డ్ ఫార్ములాస్ వాడటం వల్ల ఈ రికరెన్సీ అనేది స్టాప్ అయ్యి ఉన్న లెవెల్లో స్టోన్ ఏదైతే ఉందో ఫస్ట్ అది తగ్గి మళ్ళీ ఫామ్ అవ్వకుండా ఉండేటట్టు మెడిసిన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో వన్స్ మీరు అప్రోచ్ అయితే మీకు ఏ సైజ్ లో స్టోన్ ఉంది అండ్ ఎక్కడ స్టోన్ ఉంది అనేది కూడా చూసుకొని దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. ఇందాక మీరు మాట్లాడుతూ కొన్ని ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి అని చెప్పి అన్నారు. చాలా మంది యూజువల్ గా వింటూ ఉంటాం కిడ్నీ ప్రాబ్లం ఉంటే కొన్ని ఫుడ్స్ కలిపి తినకూడదు అంటారు. ఎగ్జాంపుల్ కి టమాటో అండ్ పాలకూర కలిపి తినకూడదు అంటారు. ఇది మిత్తా? నిజంగానే అలా కలిపి తినకూడదా? ఇట్ ఈస్ మిత్ అండి. సో మెయిన్ గా పాలకూర టొమాటో ఇట్లా ఇవి కాకుండా ఏదైనా ఫుడ్ తీసుకున్నా కూడా సరిగ్గా వాష్ చేసి తీసుకోవడం మంచిది. అది ఎలా తీసుకున్నా కూడా ఒకవేళ మీ బాడీలో ఫామ్ అయ్యే తత్వం ఉంది అని అంటే ఫామ్ అవుతుంది. లేదు అని అంటే చాలా మంది ఎన్నో ఇయర్స్ నుంచి పాలకూర టొమాటో తీసుకుంటూ ఉంటారు, బట్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో స్టోన్స్ అనేవి ఉండదు. సో వాళ్ళ బాడీ టైప్ ఎట్లా ఉంది, వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉంది వాళ్ళ బాడీలో అనే దాన్ని బట్టిగా వాళ్ళకి ఇది వస్తుంది. మెయిన్ గా ఏంటంటే ఇందాక మాట్లాడుకున్నట్టు రెడ్ మీట్, సీ ఫుడ్ అండ్ ఆల్సో కార్బన్ డ్రింక్స్ ఏదైతే ఉంటాయో అవి ఎక్కువగా తీసుకోవడం వల్ల వస్తాయి. అండ్ ఆల్సో యూటీఐ ఉంటే మనకి స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెయిన్ గానీ ఈ మిక్స్చర్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వస్తుంది అనేది అయితే అపోహ. అంటే ఇంకా బాడీలో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి, బట్ హోమియో కేర్ లో ఇప్పుడు కిడ్నీకి సంబంధించి ఈ మెడిసిన్ వాడుతుంటే మిగతా వాటికి ఏమైనా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుందా? నో అండి. అంటే ఇప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా బాడీలో మేము ఇచ్చేది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కాబట్టి ఆ సమస్యతో పాటు మీరు వచ్చిన సమస్య కూడా ట్రీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్ గా మన ఇంటెన్షన్ ఏంటంటే మీకు ఏదైతే ఎక్కువగా డిఫికల్టీ ఉంది అంటే ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చారు మీరు, కానీ మీకు ఆల్రెడీ బాడీలో హైపర్ టెన్షన్ గానీ బీపీ గానీ ఉంది ఆర్ డయాబెటీస్ ఉంది. సో ఇట్లాంటి సమస్యలు కూడా ట్రీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మేము ఇచ్చేది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కాబట్టి మీకు ప్రెసెంట్ కంప్లైంట్ తో పాటు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంప్లైంట్ కూడా ట్రీట్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది, క్యూర్ కూడా అవుతుంది. సో మెయిన్ గా మీ బాడీకి ఎంత టైం ఇవ్వాలనేది ఒకసారి మీ రిపోర్ట్స్ ని చూసి చెప్తాము. దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం తగ్గి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. ఇందాక మాట్లాడుతూ అంటే ఎక్కువగా కిడ్నీ స్టోన్స్ వాటర్ ఇంటేక్ తీసుకోకపోవటం వల్ల కూడా వచ్చి ఏర్పడే అవకాశం ఉంది అన్నారు. అలాగే యూటీఐ ప్రాబ్లమ్స్ అని లేడీస్కి వస్తూ ఉంటే జెంట్స్ చాలా మంది ఎక్కువగా కూడా నవేడేస్ ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువ ఇంటేక్ వాటర్ కూడా తీసుకోరు, డిహైడ్రేట్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఉంది అని అంటే ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ విల్ గెట్ ఎఫెక్టెడ్. కిడ్నీ ఒకటే కాదు,
మెయిన్గా లివర్కి సంబంధించిన ఎంజైమ్స్ పాడవ్వటము అండ్ బాడీలో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉంది. మెయిన్గా ఎక్కడ మనకి బ్లడ్లోనే ఉంటుంది ఆల్కహాల్ కంటెంట్. అది ఎక్కడ ప్యూరిఫై అవ్వాలి? మన కిడ్నీ దగ్గరే మనం యూరిన్ అవుట్పుట్ నుంచే బయటికి వెళ్ళాలి అదంతా. సో మీ బాడీలో ఎక్సెస్ ఆల్కహాల్ ఉంది అని అంటే టాక్సిన్స్ అంటే మనకి అసిడిక్ లెవెల్ అనేది బాడీలో ఎక్కువ అయిపోతుంది. దానివల్ల వాళ్ళు డిహైడ్రేట్ అవుతారు అండ్ ఆల్సో వాటర్ కన్జంప్షన్ ఆ టైంలో సరిగ్గా తీసుకోకపోతే అన్నెసెసరీగా డిఫరెంట్ ఇష్యూస్ వస్తాయి. కిడ్నీ స్టోన్స్ అనే కాదు, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ మీ క్రియేటినైన్ లెవెల్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఎక్సెస్ ఆల్కహాల్ తీసుకుంటే ఈ లెవెల్ అనేది నార్మల్ కంటే చాలా హై అయిపోయి డయాలిసిస్ వరకు వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్ని మనము నెఫ్రోపతి అంటాం అనమాట. సో టోటల్ గా మనము కిడ్నీ అనేది ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఆల్కహాల్ తీసుకుంటే. వన్స్ అది స్టాప్ చేయండి ఫస్ట్. అండ్ ఎలా స్టాప్ చేయాలి? ఒకటేసారి స్టాప్ చేయకుండా గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ వచ్చి అండ్ దానికి తగ్గట్టు మీరు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. వాళ్ళకి విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి. ఒకవేళ ఎవ్రీడే వాళ్ళు తాగుతున్నారు అని అంటే విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి. దాన్ని ఎలా మనము నార్మలైజ్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాము. సో వాళ్ళు తీసుకునే ఇంటేక్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది. క్రియాటిన్ లెవెల్స్ గురించి మీరు అంటున్నారంటే క్రియాటిన్ లెవెల్స్ ఎంత లెవెల్లో ఉండాలి? అట్ ద సేమ్ టైం అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా వింటుంటాం కాళ్ళ నొప్పులు కూడా వస్తాయంటారా, నిజమేనా? కాళ్ళ నొప్పులు అని కాదండి, మెయిన్ గా మనకి కాళ్ళ వాపులు ఉంటాయి. సో ఏంటంటే క్రియాటినైన్ లెవెల్స్ 1 కంటే బిలో ఉండాలి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కిడ్నీ ఇష్యూస్, మనకి క్రియాటినైన్ లెవెల్స్ ఒకవేళ 1.5 కంటే ఆర్ 2 కంటే ఎక్కువగా ఉంది అని అంటే అంటే మీ కిడ్నీ సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు అని అర్థం అనమాట. సో చాలా మంది పేషెంట్స్ 6 కంటే అబౌవ్ ఉన్న వాళ్ళు కూడా కిడ్నీ ఫంక్షన్ చేయకపోయినా అన్నెసెసరీగా ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినడము అండ్ ఆల్సో ఉన్నదానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా క్రానిక్ స్టేజెస్ లోకి వెళ్ళి కాంప్లికేషన్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవ్రీ 3 months కు ఒకసారి మీ క్రియాటినైన్ లెవెల్స్ అనేది చెక్ చేయించుకోవడం మంచిది. ఒకవేళ 6 ఉంది, 6 కంటే ఎక్కువగా మీ క్రియాటినైన్ ఉంది అని అంటే ఎవ్రీ మంత్ చెక్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ఫ్లక్చువేట్ అయింది అని అంటే అన్నెసెసరీగా క్రియాటినైన్ అనేది బ్లడ్ లో ఎక్కువ అయిపోయి బ్రెయిన్ కి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో ఆ లెవెల్ వరకు వెళ్లకుండా మన యూరిన్ అవుట్పుట్ ఎలా ఉంది అనేది చూసుకొని దానికి తగ్గట్టు మనము ఆ క్రియాటినైన్ లెవెల్స్ ని తగ్గించుకుంటూ రావచ్చు. సో వన్స్ మనకి ఓన్లీ ఆర్గన్ ఇన్ ద బాడీ ఏంటంటే లివర్ ఒకటి మనకి రివర్స్ బ్యాక్ అవుతుంది. అది ఒకవేళ ఏ స్టేజ్ లో ఉన్నా కూడా, అంటే స్టేజ్ 4 దాటింది అని అంటే లివర్ కూడా మళ్ళీ రీజనరేట్ అవ్వదు. కానీ కిడ్నీ ఒకసారి ఎఫెక్ట్ అయింది అని అంటే రివర్స్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువ. అది ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి మనం ఫస్ట్ మెడిసిన్స్ స్టార్టింగ్ స్టేజెస్ లోనే వాడితే మంచిది. అన్నెసెసరీగా ఎక్సెస్ ఆల్కహాల్ ఇంటేక్ తీసుకొని ఆర్ మీరు తీసుకునే ఫుడ్ కన్జంప్షన్ కరెక్ట్ చేసుకోకుండా క్రియాటినైన్ లెవెల్స్ ని పెంచుకున్నారు అని అంటే ఆ లెవెల్స్ మళ్ళీ నార్మల్ అవ్వటానికి చాలా టైం పడుతుంది. అంటే స్టార్టింగ్ లెవెల్ అంటే ఎట్లాంటి సింప్టమ్స్ ఉంటాయి మనకి, అంటే ఎలా గుర్తించాలి డాక్టర్ దాన్ని? సో మెయిన్ గా ఫస్ట్ ఒకవేళ వాళ్ళ కాళ్ల వాపులు గానీ ఉన్నాయి, మెయిన్ గా పాదాల కింద యాంకిల్ దగ్గర వాస్తుంది అనమాట. ఇది మెయిన్ ఇండికేషన్ ఏంటంటే వాళ్ళకి నీరు అనేది బాడీలో ఎక్కువగా ఉంది, యూరిన్ అవుట్పుట్ సరిగ్గా వెళ్ళట్లేదు. వాటర్ తీసుకుంటూనే ఉంటారు కానీ అవుట్పుట్ అనేది తక్కువగా ఉంటుంది. స్టోన్స్ వల్ల మనకి స్టోన్స్ అనేది డిఫరెంట్ ఏరియాస్ లో వస్తుంది అనమాట. కిడ్నీస్ లో ఉన్నట్లయితే కిడ్నీస్ లో 3 పార్ట్స్ ఉంటాయి. అప్పర్ పోల్, మిడిల్ పోల్, లోవర్ పోల్ అనేది ఉంటుంది. అంటే యూరిన్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో ఆ ట్యూబ్ అనేది అండ్ ఆల్సో బ్లాడర్. సో ఇలా 3 పార్ట్స్ ఉంటాయి అనమాట. ఒకవేళ కిడ్నీలో గానీ స్టోన్స్ ఉన్నట్లయితే, కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు మనకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండదు. కానీ కిడ్నీ స్టోన్ సైజ్ అనేది పెద్దగా ఉంది అని అంటే లోవర్ బ్యాక్ పెయిన్, వామిటింగ్ సెన్సేషన్ ఇట్లాంటివి వస్తాయి. దాంతో పాటు ఒకవేళ ఆ స్టోన్ అనేది మూవ్ అవుతూ వచ్చి ఒకవేళ మనకి యూరేటర్ దగ్గర కరెక్ట్ గా స్టక్ అయింది అని అంటే ఆ సైజుని బట్టి మనకి పెయిన్ లెవెల్స్ అగ్రవేట్ అవుతాయి అనమాట. సైజ్ ఎక్కువగా ఉంది అంటే ట్యూబ్ లో పట్టకుండా ఆ క్రూషియేటింగ్ పెయిన్ అనేది ఉంటుంది. అది కిందకి దిగాలి కాబట్టి దానివల్ల యూరిన్ అవుట్పుట్ తగ్గుతుంది. అది ఉంది. అండ్ ఆల్సో దాంతో పాటు వేరే ఇష్యూస్, కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా అవ్వట్లేదు, మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ లైక్ బీపీ గానీ షుగర్ గానీ ఉంది అని అంటే ఇది అగ్రవేట్ చేస్తుంది అనమాట. ఆ స్టోన్ దగ్గర యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవ్వటము అండ్ దాంతో పాటు యూరిన్ అవుట్పుట్ లేదు కాబట్టి వాపులు రావటము. సో ఇవన్నీ ఉంటాయి. అన్నెసరీగా కాంప్లికేషన్స్ చేసుకోకుండా ఒకవేళ మీకు స్టార్టింగ్ స్టేజెస్ లోనే స్టోన్ ఉందని తెలిసింది అని అంటే ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఫర్దర్ గా ఫామ్ అవ్వకుండా చూసుకోవచ్చు.
అలాంటి కిడ్నీ పేషెంట్స్ లో యూరిన్ పాస్ చేసినప్పుడు రక్తం పడే ఛాన్స్ ఉంటుందా? ఎస్, హిమచురియా అంటాం మనము. సో మెయిన్ గా ఒకవేళ వాళ్ళకి యూటీఐస్ లో కూడా మనకి యూరిన్ అనేది వెళ్తుంది, ఎక్సెస్ బ్యాక్టీరియా గానీ మన ఎక్స్క్రీటరీ సిస్టమ్ లో ఉంది అని అంటే ఆ టైంలో మనకి యూరిన్ అవుట్పుట్ లో బ్లడ్ అనేది ఉంటది. అండ్ ఆల్సో కిడ్నీకి లో స్టోన్స్ ఒకవేళ పెద్దగా ఉన్నాయి, అది యూరిటర్ దగ్గర నుంచి కోసుకుంటూ వస్తుంది అనమాట. స్టోన్స్ అనేవి సర్కిల్ గానే ఉండవు, మనకి డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి అనమాట. సో ఆ షేప్స్ వల్ల మనకి ఒక్కొక్క పార్ట్ అనేది దెబ్బ తినుకుంటూ వస్తుంది. సో యూరిన్ మనం వాటర్ తీసుకుంటాము, ఆ వాటర్ బయటికి వెళ్ళాలి అని అంటే స్టోన్ ని తోసుకుంటూ వెళ్ళాలి. సో ఆ స్టోన్ ని తోసుకుంటూ వెళ్ళేటప్పుడు రాసుకుపోతుంది, దానివల్ల బ్లీడింగ్ అవుతుంది. అండ్ మెయిన్ గా ఆ స్టోన్ అనేది మన మలం పాస్ అంటే మన యూరిన్ నుంచి బయటికి రావాలి అని అంటే మెడిసిన్ ద్వారా ఏమవుతుంది అని అంటే స్టోన్ కట్ డౌన్ అయ్యి చిన్న చిన్న శాండ్ పార్టికల్స్ లాగా బయటికి వస్తుంది. అలా కాకుండా అదే సైజు స్టోన్ ఒకటేసారి బయటికి వచ్చింది అని అంటే చాలా క్రూషియేటింగ్ పెయిన్ అనేది ఉంటుంది, అండ్ దాంతో పాటు బ్లీడింగ్ కూడా ఉంటుంది. ఎస్, మనకి హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో అంటే ఎలాంటి ట్రీట్మెంట్ తో పాటు టెస్ట్లు ఏమైనా చేయించాలా ఫస్ట్ వచ్చినప్పుడు? ఎస్, కిడ్నీ మనకి మెయిన్ గా లోవర్ అబ్డామిన్ పెయిన్ ఉంది, యూరిన్ పాస్ చేసే సెన్సేషన్ ఫ్రీక్వెంట్ గా వస్తోంది, అండ్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంది, బ్యాక్ కి కూడా రేడియేట్ అవుతోంది, అండ్ బ్యాక్ నుంచి తొడ వరకు మనకి పెయిన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది అని అంటే ఫస్ట్ మనము అది యూరిన్ మనకి కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే పెయిన్ అండ్ ఎటువైపు ఉంది అనేది బ్యాక్ వచ్చేస్తే మనం అది అబ్జర్వ్ చేయాలి. బ్యాక్ నుంచి తొడల వరకు రేడియేట్ అవుతుంది పెయిన్, అది మెయిన్ గా యూరేటర్ దగ్గర ఉన్నప్పుడు అట్లాంటి పెయిన్ వస్తుంది. అండ్ కిడ్నీలో ఉన్నప్పుడు బ్లైండ్ అన్నమాట, మనకు తెలీదు స్టోన్స్ ఉన్నాయని, జస్ట్ వేరే ఏదన్నా సమస్య ద్వారా వెళ్ళినప్పుడు చెక్ చేయించుకున్నప్పుడు అది బయటపడుతుంది. సో ఎటువంటి టెస్ట్లు చేయించుకోవాలి అని అంటే అల్ట్రాసౌండ్ అబ్డామెన్, హోల్ అబ్డామెన్ అనే ఒక స్కాన్ ఉంటుంది, దాని ద్వారా మనకి కిడ్నీలో ఏమైనా స్టోన్స్ ఉన్నాయనేది తెలుస్తుంది. ఒకవేళ యూరిటర్ లో మనకి స్టోన్స్ ఉన్నాయని తెలియాలి అని అంటే సిటీ అబ్డామెన్ తీయించుకోవాలన్నమాట. దానివల్ల మనకి ఎంత సైజు స్టోన్ ఉంది, ఎన్ని స్టోన్స్ ఉన్నాయనేది కూడా బయటపడుతుంది, దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అసలు ఈ స్టోన్సే రాకుండా అంటే మన డైలీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి? మెయిన్ గా మనము ఫాలో అవ్వాల్సిన లైఫ్ స్టైల్ ఏంటి అంటే అన్నెసెసరీగా మన బాడీకి అక్కర్లేని ఫుడ్ ఫస్ట్ అవాయిడ్ చేయడము. మెయిన్ గా ఈ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ కానీ, క్యాన్డ్ ఫుడ్ కానీ, లేదంటే అసలు మీకు ప్లేట్లో న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ లేకపోవడం, అంటే మీకు మీ బాడీ బిఎంఐకి మనకి ఎటువంటి ఫుడ్ అవసరము అంటే ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ అక్కర్లేదు, ఎక్సెస్ ప్రోటీన్ కూడా మన బాడీకి అవసరం లేదు. మెయిన్ గా జిమ్ చేసే వాళ్ళు యానిమల్ ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే మన బాడీలో ప్రోటీన్ ఎక్కువ అయితే మసిల్ కి కూడా ఎక్సెస్ బాగుంటుంది అని చెప్పేసి అన్నెసెసరీగా అది కన్జ్యూమ్ చేసి యూరిన్ అవుట్పుట్ లో మనకి ప్రోటీన్ ఎక్కువైంది అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన ఇది ఉంటుంది అనమాట. సో అంతవరకు వెళ్లకుండా అసలు మీకు ఎంత న్యూట్రిషన్ అనేది అవసరము, ఏ ఫుడ్ మీకు అన్నెసెసరీగా తీసుకోవాల్సి ఉంటుంది ఆర్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అనేది చెప్తాను. సో మెయిన్ గా బిఎంఐ అంటే మీ బాడీ మీ హైట్ అనేది 5'4" కానీ 5'3" కానీ ఉంది అని అంటే మీరు 60 kgs కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఒకవేళ ఉన్నారు అని అంటే మీకు కొంచెం క్యాలరీలో డెఫిసిట్ చేసుకోవాలి. అలా కాదు, మీరు తీసుకున్న ఫుడ్ మీ బిఎంఐ కరెక్ట్ గా ఉంది అని అంటే మీరు తీసుకోవాల్సిన డైట్ ఏంటంటే మీ బిఎంఐకి మీకు ఎంత ప్రోటీన్ కావాలి, ఎంత కార్బోహైడ్రేట్స్ కావాలి అండ్ ఎంత న్యూట్రిషన్ కావాలి ఆన్ డైలీ బేసిస్ అది చెక్ చేసుకుంటూ తింటే మీకు ఎటువంటి సమస్యలు ఉండవు. సో ఇది అందరికీ అర్థమయ్యే విషయం కాదు, అందరూ ఎవ్రీడే చేసుకునే విషయం కూడా కాదు. సో మెయిన్ గా రైస్ అనేది కొంచెం తక్కువ తీసుకుంటూ మోడరేట్ లెవెల్లో ఎవ్రీడే వెజిటేబుల్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటూ బాయిల్డ్ ఫుడ్ అండ్ ఆల్సో ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ అనేది మనము ఇంక్లూడ్ చేసుకుంటే గనక మనకు ఎటువంటి ఇష్యూస్ రావు అండ్ ఆల్సో ఉన్న ఇష్యూస్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎవ్రీడే దాంతో పాటు రెగ్యులర్ 1 hour ఎక్సర్సైజెస్ చేస్తే మీకు ఉన్న సమస్యలు తగ్గి అండ్ ఫర్దర్ గా ఎటువంటి సమస్యలు రాకుండా కూడా ఉంటుందన్నమాట. నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఎక్కువగా కూడా అంటే తింటుంటారు, మీట్ తింటుంటారు. సో అలాంటి వాళ్ళు వాళ్ళకి ప్రాబ్లం ఉంటే దాన్ని అవాయిడ్ చేయాలి, బికాస్ దానివల్ల స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అవాయిడ్ చేస్తే మంచిది. సో ప్రోటీన్ అనేది తగ్గించుకోవాలి అంటారు. అంటే వెజిటేబుల్స్ లో అంటే ప్రోటీన్ ఎక్కువ ఉండే ఏ ఫుడ్స్ తీసుకోవాలి అంటారు?
వెజిటేబుల్స్ యానిమల్స్ అని కాదండి, మెయిన్ గా ప్రోటీన్. ఇప్పుడు మిల్క్ ప్రోడక్ట్స్ లో కూడా మనకి ప్రోటీన్ ఉంటుంది. సో మెయిన్ ఫామ్ అయ్యేది, స్టోన్స్ ఫామ్ అయ్యేది యానిమల్ ప్రోటీన్ ద్వారా ఫామ్ అవుతుంది. సో ఆ ప్రోటీన్ అనేది తగ్గించుకుంటూ మనము నార్మల్ గా మన బాడీకి ఇప్పుడు బీన్స్ కానీ, అంటే రాజ్మా కానీ, చోలే కానీ, ఇటువంటి ఫుడ్ ఉడకబెట్టి తీసుకుంటే ప్రోటీన్ ఉంటుంది అండ్ ఆల్సో దాంతో పాటు ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి మనకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అదే యానిమల్ ప్రోటీన్ తీసుకున్నప్పుడు మీరు ఉన్నదానికంటే ఎక్కువ ప్రోటీన్ కన్స్యూమ్ చేస్తే అది బాడీ నుంచి బయటికి వెళ్ళదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరగడానికే చాలా టైం పడుతుంది నాన్ వెజ్ తిన్నప్పుడు. సో ఈ సమస్యలు రాకుండా ఉండటానికి ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం ఉంది అంటే అవాయిడ్ చేయడం మంచిది. అసలు కిడ్నీ సమస్య ఉన్నప్పుడు కిడ్నీ మీద ఎక్కువగా ఎఫెక్ట్ ఉంది. వాటర్ కూడా ఫిల్టర్ చేయడానికి కిడ్నీ ఎక్కువ సామర్థ్యం, దానికి ఎక్కువ పని పడుతుంది కదా. సో అలాంటప్పుడు మరి ఎంత వాటర్ తీసుకోవాలి అంటారా వీళ్ళు? అంటే నార్మల్ డైలీ మనకి 2.5 to 3 లీటర్స్ వాటర్ అనేది కన్స్యూమ్ చేయాలి. ఒకవేళ వాళ్ళకి కిడ్నీ ఫంక్షనింగ్ సరిగ్గా లేదు అని అంటే వాళ్ళ రిపోర్ట్స్ ని బట్టి అప్పుడు చెప్తాము వాళ్ళు వాటర్ ఇంటేక్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి. ఒకవేళ వాళ్ళ బాడీలో ఇందాక చెప్పినట్టు యాంకిల్ స్వెల్లింగ్ కానీ అట్లాంటిది ఉంది, ఆల్రెడీ నీరు అనేది బాడీలో ఎక్కువగా స్టోర్ అవుతుంది కాబట్టి వాటర్ ఇంటేక్ తగ్గిస్తే మంచిది ఆ పేషెంట్స్ లో. సో అన్నెసరీగా వాటర్ తీసుకొని ఇంకా ఎక్కువ వాటర్ బాడీలో స్టోర్ చేసేదానికంటే వాటర్ ఇంటేక్ కొంచెం తగ్గించుకుంటే మంచిది. అది స్టోన్స్ వల్లే రాదు, అదర్ ఇష్యూస్ లైక్ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న కేసెస్ ఉంటాయి, కిడ్నీ ఫెయిల్ అయిన కేసెస్ ఉంటాయి. సో ఇటువంటి కేసెస్ లో ఆ వాటర్ ఇంటేక్ అనేది కొంచెం తగ్గించుకోవడం మంచిది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చాలా చక్కగా వివరించారు కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్టోన్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్ అనేది హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో దొరుకుతుంది, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.